మొట్టమొదటిది మన భారతదేశంలో హిందుత్వము చిరస్థాయిగా నిలబడాలనే శుభ సంకల్పంతో మన తెలుగువారు మన సన్నిధిలో దగ్గరలో ఉన్న స్వామీజీ జ్ఞానానంద స్వామీజీ ఆయన సంకల్పం చేసిండు. అది బృహత్తరమైన సంకల్పం. అది కనుక మనమందరం జరుపు దాని యొక్క సక్సెస్ చేసినాము అంటే మనది ఎప్పుడు చిరస్థాయిగా దేదీప్యమానంగా ప్రతి చిన్న చిన్న పిల్లవానికి పెద్ద వాళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా కూడా మన సనాతన ధర్మం మన దగ్గరికి వెళ్తుంది, అందరికి పరిచయం అవుతుంది, అందరి జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానభారత్ స్వామీజీ బ్రహ్మ విద్య, యోగ విద్య దాన్ని భారతదేశంలో పాఠ్యాంశంలో అది చెప్తున్నా పాఠ్యాంశంలో చేర్చాలనే సంకల్పంతో 5 కోట్ల సంతకాలు వాళ్ళ మెంబర్షిప్ సేకరణ మీ పేరు మీ నెంబర్ రాసి వారికి ఇవ్వడం వల్ల వాళ్ళ మెంబర్షిప్ తీసుకొని స్వామి బయటికి రావాలి. ఏ మీటింగ్లో కూడా సామిలోకం ఉండేది. ఆయన చాలా భక్తులు వేలల్లో లక్షల్లో ఉన్నారు. మా తమ్ముడు కూడా స్వామి ఒక స్టూడెంట్, అసలు యాక్చువల్లీ ఏకలవ్య స్టూడెంట్. మా మాతాజీ వాళ్ళ భర్త ఈ స్వామి ఫాలోవర్. అంత ఫాలోవింగ్ ఉన్నా కానీ స్వామీజీ అక్కడనే ఉండి ఆయననే నాకు ఆదర్శం కూడా. నేను మామూలుగా సంచారం చేయడానికి కూడా అలాంటిది ఆ స్వామీజీ తన యొక్క పీఠాన్ని నుండి బయటికి వచ్చి ఈ సమాజం బాగుపడాలి, హిందూ సమాజము బాగుపడాలని ఒక బృహత్తరమైన సంకల్పంతో స్వామి వచ్చిండు. ఆయనకు మనందరం అండగా కాదు, తోడి నిలబడుతాను. స్వామి ఇలా అంటే సరిపోతుంది, ఎంతోమంది కొన్ని లక్షల మంది వస్తారు, ఆయనకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అయినా సరే మనం అందరం కూడా ఆయన వెంబడి ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. అందరు కలిపి ఓంతో మనము దానికి సంకల్పం చెప్తాం. 3 సార్లు చెప్పాలి. రెండో సంకల్పం మనం జ్ఞానంతో కూడుకున్న స్వామీజీలు, క్వాలిఫైడ్ స్వామీజీలు, ఎయిటెడ్ ఆఫర్కి వచ్చేవాళ్ళు. ఇక్కడ మలయాళ స్వామిల పరంపరతోని ఇద్దరు స్వామీజీలు కంటిన్యూషన్ అక్కడికి ఎంతోమంది స్వామీజీలు సమాజంలోకి వచ్చి మారుమూల పల్లె